అన్ని రాజకీయ పక్షాలకు సోషల్ మీడియా విభాగాలు ఇప్పుడు చాలా ప్రధానంగా మారాయి. గతంలో పార్టీల బలోపేతానికి, ఉనికికి అనుబంధ సంఘాలు దోహదపడేవి. ఇప్పుడు ఆ సీన్ మారింది. పార్టీలో అధినేత తర్వాత సోషల్ మీడియా విభాగం అధిపతికే అన్ని పవర్స్ ఉన్నాయి. పార్టీలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. అందుకే వైసీపీకి అన్ని తానే వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియా విభాగాన్ని తన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి చేతిలో పెట్టారు. గత ఎన్నికలకు ముందు తర్వాత వైసీపీ సోషల్ మీడియా విభాగం విజయసాయిరెడ్డి చేతిలో ఉండేది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో భార్గవరెడ్డికి పగ్గాలు అప్పగించారు జగన్. అయితే ప్రభుత్వ నిఘా సంస్థలతో పాటు పోలీసు యంత్రాంగాన్ని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకున్న భార్గవరెడ్డి ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవారు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అందుకే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండగానే అదే సోషల్ మీడియా విభాగంపై సిబిఐ కేసులు నమోదు చేయడం విశేషం. వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా చేసే ఆగడాలు అన్ని ఇన్ని కావు. ఈ లెక్కన అన్ని పొలిటికల్ పార్టీల సోషల్ మీడియాది కూడా అదే పరిస్థితి. కానీ అధికార మదంతో ఉన్న వైసీపీ సోషల్ మీడియా తీరు మాత్రం వేరేగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది. దీనిపై టీడీపీ రాద్ధాంతం చేస్తుంది. మీ భూములను వైసీపీ ప్రభుత్వం లాక్కుంటుందని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా ఈ విషయంలో కాస్తంత ముందంజలో ఉంది. దీంతో డ్యామేజ్ తప్పదని భావిస్తున్న వైసీపీ కేసులు నమోదు ప్రారంభించింది. అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారంపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరడంతో ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది. ఈసీ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి సిబిఐపై ఏర్పడింది. ప్రస్తుతం ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నాయి. అయినా ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికే తామే అధికారంలో ఉన్నామని, మరోసారి అధికారంలోకి రాబోతున్నామని వైసీపీ బలంగా విశ్వసిస్తోంది. అయితే తాజాగా వైసీపీ సోషల్ మీడియాపై సిఐడి కేసులు నమోదవుతున్నా లైట్ తీసుకుంటున్నారు. ఎన్నికలు అయ్యే వరకు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా విభాగానికి వచ్చే సమస్య లేదు. కానీ జూన్ 4 తర్వాత ఫలితం మారితే మాత్రం చిక్కుల్లో పడే పరిస్థితి ఉంది. సోషల్ మీడియా విభాగం నుంచే వైసీపీ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.